రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గరలోని హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరిగిన గోరె రోడ్డు ప్రమాదంలో 20 మంది మృత్యువాత చెందారు. ఈ ఘటనపై రాంగ్ రూట్ లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు సగభాగం నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణిస్తున్నట్లయితే తెలుస్తోంది. కాగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఆంజనేయులు అందిస్తారు. చెప్పండి అంజీ. ఈరోజు ఉదయాన్నే జరిగిన ఆర్టీసీ ఈరోజు జరిగిన ఆర్టీసీ బస్సు టిప్పర్ ప్రమాదాలు అయితే 25 మంది మృతి చెందారు. ఇంకా 15 మంది అయితే ఆసుపత్రి అయితే చికిత్స అందుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ ఏదైతే ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు దానికి సంబంధించిన టిప్పర్ రోడ్డు అంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతున్నది. దాని అయితే పోలీసులు అయితే పక్కకు జరపడం జరుగుతుంది. అంటే ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలుగుతున్నందున దాన్ని పూర్తిగా శిథిలాన్ని పక్క జరపడం జరిపింది. అంటే ఈ రోజు జరిగిన ప్రమాదంలో అయితే 25 మంది మృతి చెందారు. అందులో ఒక 2 నెలల చిన్నారి కూడా మృతి చెందిన చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. ఆ 25 మంది మృతదేహాలు అయితే 20 మంది మృతదేహాలకి అయితే ఇప్పటి వరకు అయితే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. ఇంకా మిగతా 5 మృతదేహాలు మాత్రమే ఆచూకీ తెలియాల్సి వారి కుటుంబీకులు వచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి వారి కుటుంబాలకు అప్పచెప్పే అవకాశం కూడా ఉంది. మిగిలిన 15 మంది మాత్రము చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంటే వారికి ఎటువంటి ప్రమాదం లేదు. 2-3 రోజులలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉడుకున్నాయని ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించాయి. మన ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూడొచ్చు. ఈ రోడ్డు ప్రమాదం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఉదయాన్నే 4:40 ఏదైతే బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరిందో 6:15 మాత్రము చేవెళ్ల పరిధిలో అయితే యాక్సిడెంట్ గురయ్యడం జరిగింది. అంటే ఏదైతే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటే ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 25 మంది ప్రాణాలు బలిగొన్నాయని తెలుస్తుంది. అంటే ఆసుపత్రి మొత్తం అయితే 25 మంది మృతదేహాలతో వారి కుటుంబాలతో అయితే వాళ్ళ కుటుంబీకుల నుంచి తీవ్ర వేదనతో కానీ ఆర్తనాదాలతో కనిపించిన ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి చుట్టూరు అంటే అక్కడైతే ఏదైతే పోస్ట్ మార్టం పట్టిక పూర్తి కాగానే సాయంత్రం 3 గంటల లోపల వాళ్ళ కుటుంబాలకు అందజేయడం జరిగింది. అంటే ఏది ఏమైనా కూడా అధికార నిర్లక్ష్యమైన క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఆ రోడ్డు చిన్నదిగా ఉండడం వల్ల ఇక్కడ భారీ వాహనాలతో పాటు దానికి తగ్గ అంటే ఏదైతే అంటే పరిమితికి మించి లోడుతో వెళ్లడమో అంటే ఇక్కడ రోడ్లు సరిగా లేక గుంతలమై ఉండడం అక్కడ అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని 2 వీలర్స్ మీద వెళ్లారు. ఈ మార్గాన ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయని 2 వీలర్స్ మీద ప్రయాణించే వారు డైలీ నిత్యం ఇక్కడ రక్తమాడుతుందని చాలా మంది స్థానికుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే దీనిపైన అధికార నిర్లక్ష్యం అనేది పూర్తిగా ఇస్తుంది. ఈ రోజు జరిగిన నిర్లక్ష్యానికైతే 25 మంది ప్రాణాలు అయితే బలిగొన్నాయని తెలుస్తుంది. అంటే ఈ రోజు మనం ప్రత్యక్షంగా మనం అయితే ఏదైతే ప్రదేశంలో ఉన్నామో దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఇక్కడే బస్సు ప్రమాదం జరిగిన సంఘటన దానికి సంబంధించిన శిథిలాలు కూడా ఇక్కడ చూస్తున్నాం. మనకు సంబంధించిన శిథిలాలు ఈ రోజు జరిగిన ప్రమాదంలో అయితే 25 మంది అయితే ఇక్కడే ప్రాణాలు వదిలారు. అంటే ఈ బస్సు సంఘటన అయితే ఏదైతే మన ఎక్స్క్లూజివ్ విజువల్ చూడొచ్చు అది టిప్పర్ సంబంధించి అంటే ఈ బస్సు అంటే ఏదైతే అంటే హైదరాబాద్ తాండూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తాండూరు అంటే వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న బస్సు టిప్పర్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాక్సిడెంట్ అయితే ఢీకొట్టడం జరిగింది. ఈ ఢీకొట్టడంలో బస్సు డ్రైవర్ తో పాటు టిప్పర్ డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతి చేయడం జరిగింది. అంటే ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూడవచ్చు. ఏదైతే అంటే మొత్తం పోలీసులు అయితే మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేసే క్రమంలో ఉన్నారు. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే మొత్తం ఇక్కడ ట్రాఫిక్ అనే వ్యవస్థ అనేది మొత్తం క్లియర్ చేసే పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమైనప్పుడు కానీ అధికారుల నిర్లక్ష్యం అయితే క్లియర్ గా అనిపిస్తుంది. ఈ రోడ్డుకు గత సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ నిమ్మకి నీరెత్తినట్లుగా పట్టించుకోవడం వల్ల ఇక్కడ నిత్యం యాక్సిడెంట్ జరుగుతున్నాయి. స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వర్ష రైట్ రామంజనేయులు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.